పీకే టాక్స్. జగన్ జీవితంలో తను చేసిన అతి పెద్ద తప్పు అదే. అప్పులు చేసి జనానికి పంచడమే. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అటాక్. జగన్ 5 ఏళ్ల పాలనలో భారీగా అప్పులు చేసి ప్రజలకు తాయిలాలు ఇవ్వడమే ఏకైక పనిగా పెట్టుకున్నారని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. మిడిల్ ఇన్కమ్ రాష్ట్రాల విభాగంలో ఉన్న ఏపీలో ఇది వర్కౌట్ కాదన్నారు. మూలధన పెట్టుబడి, మౌలిక వసతులు కల్పన పూర్తిగా గాలికి వదిలేయడం, రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో మిగిలిపోవడం, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టును గాలికి వదిలేయడం జగన్ జీవితంలో, రాజకీయ జీవితంలో, తన అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల్లో తను చేసిన అత్యంత పెద్ద తప్పుగా చెప్పుకొచ్చారు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అల్పాదాయ రాష్ట్రాల్లో ఓట్లు సంపాదించుకునేందుకు జగన్ పాలసీ ఉపయోగపడుతుందన్న ప్రశాంత్ కిషోర్, జగన్ వ్యూహం అయితే ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కాదని స్పష్టం చేశారు. ఏపీ వంటి 50% పైగా పట్టణ ప్రజలున్న రాష్ట్రాల్లో అది వర్కౌట్ కాదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు 50% ప్రజలు అర్హులు కాదని, ఆ వర్గం వారంతా అభివృద్ధి చేసే ప్రభుత్వాన్నే కోరుకుంటారని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, పక్క రాష్ట్రాలకు వలసలు గతంలో నిరక్షరాస్యులు వెళ్ళేవాళ్ళని, ఇప్పుడు అక్షరాస్యత, పీజీలు, పీహెచ్డీ పట్టా తీసుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్లో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని, పోలీస్ యంత్రాంగాన్ని ఓ రౌడీ యంత్రాంగంగా మార్చి తన కక్ష సాధింపుల కోసం వాడుకున్నారని, ఎమ్మెల్యేలను, ఎంపీలను లాఠీలతో కొట్టించడం స్వతంత్ర భారతంలో ఇదే మొదటిసారి ఈ రాష్ట్రంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. జగన్ మనసులో ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు దాగి ఉన్నాయన్న విషయం తాను వ్యూహకర్తగా వ్యవహరించిన అన్ని రోజులు బయటపడలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల విషయంలో కూడా అత్యంత పెద్ద, సరిదిద్దుకోలేని పెద్ద తప్పు చేసినట్టు చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. 3 రాజధానులు భారతదేశం లాంటి దేశంలో వర్కౌట్ కావని, ప్రపంచంలో ఎక్కడా కూడా 3 రాజధానులు అనే ప్రసక్తే లేదని, మనకి ముంబైని ఆర్థిక రాజధానిగా పేర్కొంటారు, అంతేగాని భారతదేశ రాజధాని, ఏకైక రాజధాని ఢిల్లీనే అని, దాన్ని న్యూఢిల్లీకి మార్చిన తర్వాత న్యూఢిల్లీగా ప్రపంచం గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కానీ ఏపీకి అలాంటి పరిస్థితే లేదు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు జగన్ ప్రోత్సహించిన మత మార్పిళ్ళు కూడా చాలా హాస్యాస్పదంగా మారాయి. మతం మారిన ప్రతి వారు ఓటేయడం అంటే సాధ్యపడేది కాదు. ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లోనే బీజేపీ బలంగా పుంజుకుందని యూపీ లాంటి రాష్ట్రాలలో అధికారంలోకి రావడంతో మరోసారి స్పష్టమైందన్నారు. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన ఉనికిని ఆ స్థాయికి తీసుకెళ్లగలిగింది అని అంటే ప్రజలు మతాలకు, కులాలకు అతీతంగానే ఉన్నారు. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కాపులను వేరు చేయాలని, క్యాస్ట్ ఫీలింగ్స్తో కూడుకున్న రాజకీయాలను, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలనే ప్రోత్సహిస్తున్నారని, ఇది రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర అభివృద్ధికి, భావితరాలకు ముఖ్యంగా మంచిది కాదని చెప్పుకొచ్చారు.